అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్గీయ బూరాడ సత్యనారాయణ పాత్రుడు 7వ వర్ధంతిని పురస్కరించుకుని ట్రస్ట్ చైర్మన్ పిలా వెంకటరత్నం, మేనేజింగ్ ట్రస్ట్ బూరాడ వెంకటరమణులు, దక్షిణ నియోజకవర్గ 39వ వార్డు కోటవీధి పోర్టు క్యాథలిక్ గర్ల్స్ స్కూల్ సందులోని చలితో సతమతమవుతున్న నిరుపేదలు, వృద్ధులకు, మహిళలకు సుమారు 300 మందికి రగ్గులు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పెదవాల్తేరులోని అందుల పాఠశాలలోని 200 మంది విద్యార్థులకు గాను రగ్గులు, పండ్లు అందించారు. ఈ సందర్భంగా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ బూరాడ వెంకటరమణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగిందని, ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏటా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామంటూ తెలిపారు. ఈరోజు నిర్వహించిన కార్యక్రమాలకు గాను కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వసపర్తి శ్రీనివాస్, గుత్తుల శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొంప గోవింద్, వైస్ ప్రెసిడెంట్ చిన్ని, పిసిసి మెంబర్ వైఎస్ జగన్, ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట్రావు, నేవల్ కమాండర్ కి సంజయ్ కుమార్, న్యాయవాదులు సిపి రాజు, బూరాడ శ్రీనివాస్, పాత్రుడు ప్రకాష్, బిపి శ్రీనివాస్, కోటవీధి గ్రామకుల పెద్దబాబు, ట్రస్టులు సిహెచ్ వెంకటలక్ష్మి, నీలిమ, పి రామకృష్ణ, విశాఖ జిల్లా నగరాల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కొరికన మోహన్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగభూషణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ అయిన మా గుత్తుల శ్రీనివాస్ గారికి, అలాగే వసపర్తి శ్రీనివాస్ గారికి, అలాగే మా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయిన చంద్రబాబు గారికి, మరియు ఇక్కడ కోట వీధికి సంబంధించినంతవరకు వార్డు అధ్యక్షులు మరియు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ మిత్రులందరికీ, మరియు ఈరోజు ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆయన చైర్మన్ గారు అయిన పీలా వెంకటరత్నం గారు మరియు బోరాడ వెంకటరావు గారికి, మరియు వాళ్ళ మిత్రులకు, వాళ్ళ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు వాళ్ళ నాన్నగారు అయిన 7వ వర్ధంతి కార్యక్రమం కానీ ఈరోజు మా అందరినీ కాంగ్రెస్ హయాంలో చేయడం ఆయన నిజంగా ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇదే బాటలో నడిచి ప్రతి ఒక్కరూ కూడా మీ సొంత కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీని కూడా భాగస్వామి చేసి రానున్న కాలంలో కూడా ప్రతి ఒక్కరూ అనేక కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి మీ వంతు కృషి చేయాలని ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున గత 15 ఇయర్స్లో నుంచి కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో మాకు భాగస్వామ్యం చేయడం ఇదే రోజు అనేక కార్యక్రమాలు, అందులో బోరాడ వెంకటరామన్ గారు బ్రదర్స్ శివరాత్రి రోజు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఆయనకి వాళ్ళ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఇంకా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీని కూడా మీ సొంత కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్తారని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పార్టీలు పక్కన పెట్టి కూడా అక్కడ పేదవాడు ఉండే వరకు ప్రతి ఒక్కరూ మీకు తోచిన విధంగా సాయం చేస్తూ అందులో మాకు భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ రానున్న కాలంలో కూడా 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రేపు మళ్ళీ శివరాత్రి రోజు కూడా భారీ స్థాయిలో విజయోత్సవాలు కూడా బోరాడ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో మరీ విజయోత్సవాలు కూడా చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ వార్డులో ఈ నియోజకవర్గంలో కూడా ఆయనతో పాటు ఉంటున్న మిగతా కాంగ్రెస్ పెద్దలందరినీ కూడా అన్ని కార్యక్రమాల్లో చేస్తూ అక్కడ లోకల్గా ఇష్యూస్ కూడా తీసుకొచ్చి అవి పరిష్కరించే దశగా మనం అందరం ఐక్యతగా పనిచేసి ఆ పరిష్కారం చేసేంత వరకు కూడా అందరూ సహకరించాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు సెలవు తీసుకున్నాం. జై కాంగ్రెస్, జై రుద్రరాజు. అందరికీ నమస్కారములు. పేరు పేరు చెప్తున్నాను, నమస్కారం పెడుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా వారికి మరియు మా జిల్లా అధ్యక్షులు గొంప గోవింద్ గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రపతి శ్రీనివాస్ గారు, మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తు శ్రీనివాస్ గారు, అలాగే నగరాల సంఘానికి అంటే విశాఖ నగరాల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు కురికన మోహన్ రావు గారు, మరియు అలాగే విశాఖ నగరాల సంక్షేమ సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బోరాడ నాగభూషణ్ గారు,
అలాగే పిసిసి మెంబర్ జగన్ గారు, అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ లాయర్ శ్రీనివాస్ గారు, అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిన్ని గారు, మరి ఇక్కడ విచ్చేసిన గ్రామ కుల పెద్ద బాబు గారు, అంటే పెద్దబాబు గారు, ఇతర నాయకులందరికీ నా నమస్కారములు. ఈరోజు శుభదినం. అలాగే మా నాన్నగారైన వర్ధంతి 7వ వర్ధంతి బోరాడ సత్యనారాయణ పాత్రుడు గారు గత 15 సంవత్సరాల నుండి ఇక్కడే ఈ సేవా కార్యక్రమాలు అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి ఏరియాలో కూడా వివిధ ఏరియాలో కూడా మీ కార్యక్రమం చేస్తూ ఈరోజు ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను, ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి పిల్లా వెంకటరత్నం గారు ఆధ్వర్యంలో ఈ నాయకత్వం వహిస్తూ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఈ అమ్మా నాన్న చారిటబుల్ ద్వారాగా వృద్ధులకి దుప్పట్లు రగ్గులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. సుమారుగా ఇక్కడ 300 మంది అక్కడ పంచుతున్నాం, రగ్గులు పంచుతున్నాం. మరి ఇలాగే సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాం. మరి మా నాయకులందరి ద్వారాగా ఈ యొక్క కార్యక్రమాన్ని రావడం మాకు ఎంతో గర్వంగా ఉంది. నమస్కారం. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి పిల్లా వెంకటరత్నం గారికి, అలాగే మేనేజింగ్ ట్రస్టీ వెంకటరమణ గారికి, మరి ఈవేళ ఒక పవిత్రమైనటువంటి పునీతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తల్లిదండ్రులు అంటే దైవాంశ సంభూతులు, పితృదేవోభవ మాతృదేవోభవ. మనకి జన్మనిచ్చి మన భవిష్యత్తు కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి తల్లిదండ్రుల తాలూకా వాళ్ళ సేవలు చేయడం, వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా మన స్మృతి పరిధిలోకి తీసుకొచ్చి వారికి నివాళులు అర్పించి వారి కోసం పేద ప్రజానీకానికి ఒక పునీతమైనటువంటి మంచి పవిత్రమైనటువంటి కార్యక్రమాలు పేద ప్రజలు సేవ చేయడం మానవ సేవే మాధవ సేవ. ఈవేళ తల్లిదండ్రులు కూడా మాధవ దేవుడితో సమానం, దైవాంశ సంభూతులు తల్లిదండ్రులు. వాళ్ళకి నివాళులర్పించే ఈ రోజున పేద ప్రజానీకానికి గత 15 సంవత్సరాల నుంచి మరి ఈవేళ పిల్లా వెంకటరత్నం కానీ బోరాడ వెంకటరమణ గారు కానీ చాలా ప్రజాహిత కార్యక్రమాలు పేద ప్రజానీకానికి ఈ కార్యక్రమాలు చేయడం, వాళ్ళ తాలూకా ఆశీస్సులు, తల్లిదండ్రుల తాలూకా ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, మీకు భగవంతుడు, మీ తల్లిదండ్రులు కూడా భగవంతుడు కాబట్టి వాళ్ళు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని చేసిన బోరాడ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిజంగా ఈవేళ వరకు నేను ఎక్కడా చూడలేదు, ఏ కుటుంబంలోనూ చూడలేదు ఇటువంటి కార్యక్రమాలు చేయడం. తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఏదో వర్ధంతి సందర్భంగా తద్దినం చేస్తున్నారు తప్ప ఈవేళ ఆ తల్లిదండ్రులు చనిపోయిన రోజున వాళ్ళకి వర్ధంతి ఇస్తూ నివాళులు అర్పించి పేద ప్రజానీకానికి నేను గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా పునీతమైనటువంటి కార్యక్రమాలు, పవిత్రమైనటువంటి కార్యక్రమాలు. వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు ఆ తల్లిదండ్రుల తాలూకా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.